హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము గుంతలు ఎలా తవ్వుతారో, ఎంత లోతు తవ్వుతారో అని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న ముగ్గు అది మన లాస్ట్ వీడియోలో ఉంటుంది, ఫుల్ వీడియో. మీరు అందులో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేశారనుకో మీకు అందులో కనిపిస్తుంది మనకి ఎంద్రమెంట్కి ఎన్ని కలర్లు వచ్చాయని. ఓకే గైస్, చూపిస్తాను చూడండి. పైన 6 ఫీట్ 7 ఫీట్ ఈ సాయంకాలం 491 మంది అట్లాంటి కోసుకో. అలాగే డోర్ కట్టిన. ఈరోజు మనము 6 గుంతలను చూపిస్తున్నాము. 6 గుంతల్లో ఎన్ని గుంతలు అడిగితే చూద్దాం సాయంత్రం వరకు. హలో గైస్, నేను మీ ఫోన్ బ్లాగర్. ఈరోజు మన ఇంటి పని గుంతలు తోగిస్తున్నాం. మనం ఈ గుంతలు తోగిస్తున్నాం. ఈరోజు ఎన్ని గుంతలు రెడీ అవుతాయో చూద్దాం మీరు సాయంత్రం వరకు. మన దగ్గర 4 కూలోళ్ళు వచ్చారు. 4 కూలోళ్ళ 3 మొగలు వచ్చారు, ఒక ఆడేమి వచ్చింది. చూద్దాం ఈరోజు 4 గుంతల్లో ఎన్ని గుంతలు రెడీ అవుతాయో. ప్రజెంట్ అయితే హాల్ వర్క్ స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా. ఇది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇవి ఇక్కడ మొత్తం చాలా రాళ్ళు ఉన్నందుకు మొత్తం చాలా కష్టం అవుతుంది. అందుకైతే ఇక్కడ కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బేస్మెంట్ వచ్చినందుకు, ప్లస్ ఇక్కడ కూడా కొంచెం కష్టంగానే అవుతుంది. ఇక్కడ కూడా బేస్మెంట్ ఉన్నందుకు ఇంకా అది ఇదైతే చాలా కొంచెం ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే సంపు ఉంది కాబట్టి. ఆల్రెడీ ఇది 5.5 ఫీట్లు లోపలనే ఉంది. అంటే 1 ఫీట్ 2 ఫీట్లు తవ్వుతారు. ఇక్కడ సైడ్ కనిపిస్తుందా, ఇది తవ్వాల్సింది. అదైతే అది కూడా కొంచెం ఆడే. సరే, ఈరోజు అయితే చూద్దాం మనం 6 గుంతల్లో ఎన్ని గుంతలు అయితే రెడీ అవుతాయో ఈరోజు. సరే గాయస్, పోయి అదే కూడా కానీ ఇంకో మెత్తగా ఉంది కదా కింద. పైన మేము పోసింది, కింద మట్టి ఇంకా మెత్తగా ఉంటుంది. ఇది మొత్తం ఎట్లా అంటే బంక మట్టి లాగా ఉండే మొత్తం. అప్పుడు బంక లాగా ఉండే, ఉడుతుండే అప్పుడైతే నీళ్ళు ఇంకా రాదా. గనెట్ అది పెద్దగా ఉందా రాయి అది.
అదంతా కనెక్టర్ అయ్యాయి కదా గుండవా హోటల్ అంటాం ఇంకా గడపార కష్టమేమో చూస్తా గడపార రాపుతారంటే ఇంకేం చేయలేమంటావు కష్టమే గంట పెద్దవానికి అది గడపార వేస్తేనే అవు మస్తు లోతుంది అసలు అవుతుంది అంటావు ఎట్లా కొన్ని ఒక్కటి ఎక్కువనే లోతుంటాయి ఎంత ఈ 4 ఫీట్లు తీస్తాం కదా 4 ఫీట్ల కాడ ఎక్కువనే లోతుంది రాయా ఏ ఒక అదే నువ్వు చూడన్నా నీదంటే ఎట్లా కొని తప్పుతా చూద్దాం పనిలా ఉంటా మరి మరి కొనకూడదు అమ్ముకురాయినా అమ్ముకురాయి ఒక దెబ్బ అమ్ముకర పడింది కదా మొక్క ఇవో పనిలా రాయి కొద్దిగా అటు దింపు తిప్పుకోవచ్చు నీదికి మర్రేసుకోవద్దు పక్క మీద అటు తిప్పి కొన మీద గుద్దు కొన మీద తిప్పి తెలుసుకో ఇంకా నువ్వు కూడా వెళ్ళని నా పని అన్నా అనుకుంటుంది ఇక మంచిగా రెండు తీసేసారు ఇంకా నీకేం చెప్పాను నేను అట్లా పోతే అట్లా పోతే అట్లా పో నువ్వు లేపుతలేవు అది ఆగుతారా అట్లా ఉంటుంది చపాలు ఇచ్చింది అట్లా అవునా ఎట్లా కానీ చేస్తున్నావు లేదంటలే నేను దూరమండి ఏం చేద్దాం చెప్పకూడదు దానికి రాయదానికి రాయి అర్థం కాదు ఈ రాయి ఇప్పుడు దీనికి కబడి ఇది కూర్చుంది అవుతుంది
హలో గైస్, మీకు చెప్పినా కదా మా ఆయన గ్యాప్ ఇస్తారు సంబలకెళ్ళి నీళ్ళన్నీ తీసి అందులో కూడా పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు కంప్లీట్ వాటర్ అంతా తీసేసి ఇది కూడా గుంటలో ఇక్కడ ఇదిగా ఇట్లా పండుగ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇవ్వాలా అదే వేరే వాటర్ ఉంది కానీ కరెక్షన్ ప్రాబ్లం. అందుకే వైరింగ్ చెప్పారు ఫస్ట్. ఒక నిమిషం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ వ్లాగ్స్. ఈ ఇంట్లో పిల్లలు వస్తుంది అన్నా కదా, వాటర్ ఉన్నాయి, వాటర్ మొత్తం తీసేస్తున్నాయి. నేను మా డాడీ కలిసి వాటర్ ఉంది కానీ కరెంట్ లేదు, అందుకే బిందుతో తీసేస్తున్నాయి. ఈరోజు చాలా చాలా మధ్య ఒకటి అవుతుంది. ఇప్పుడు కింద పని అయిందో మనం ఇప్పుడు చూసాము. ఏమో రావిచ్చినందుకు దీన్ని లెవెల్ చేసి పెట్టేశారు. ఇది ఫినిష్ అయిపోయింది, పక్కన డ్రైనేజ్ వచ్చినందుకు. ఇది ఫినిష్ అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినకి వస్తుంది. ఇంకా దానికి ఏమంటారు, ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా సగం ఉంటుంది. ఇంకొక ఫీట్నర దొరికితే అయిపోతుంది. గోడ వల్ల కొట్టేసి ఇంకా ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఈరోజు అప్డేట్ అయితే.
ఇదైతే చాలా కష్టంగా అయితే చాలా రాబోచ్చింది గుండు. మొత్తానికైతే గుంతలు అయిపోయే వరకు సాయంత్రం 6 అయింది. నేను 6 గంటలకు కొంచెం బయట ఉన్నాను కాబట్టి అప్పుడు వీడియో తీయలేకపోయినా. ఇప్పుడు 7:30 8 అవుతుంది. నేను వచ్చేవరకు కొంచెం బయటికి వెళ్ళి వచ్చిన. మొత్తానికైతే ఈరోజు అయితే 6 గుంతలు అయిపోయినాయి. ఈ గుంతలో కూడా కొంచెం గుండ్లు వచ్చాయి. ఏం కాదు ఇలా ఆడతాయి కదా. ఇవైతే మీకు పొద్దుగానే చూపించాను. ఇది ఇంకా రేపు ఏం చేయాలంటే రాళ్ళగొట్టి త్వరలో పిలిపించి వాళ్ళతోటి మనము ఏ గుంతలు అయితే గుండ్లు ఉన్నావో ఆ గుండ్లు అనేది వలగొట్టియాలి. ఎందుకంటే మనకి కళ్ళలు మంచిగా నిలబడాలంటే ఈ గుండ్లని వలగొట్టిస్తేనే మనకి భీమ్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది, భూమిలోకి వెళ్ళి వచ్చిన భీమ్. సరే గాయ్స్, ఈరోజుకైతే అయిన పనులు ఇవి. 6 గుంతలు అయిపోయినాయి. 6 గుంతల్లో 3 గుంతలు మంచిగా వచ్చినాయి, 3 గుంతలు గుండ్లు వచ్చినాయి, చిన్న చిన్న రాళ్ళు వచ్చినాయి. రాళ్ళు కూడా తీసేసాం, గుండె ప్రాబ్లం అయినాయి. ఇంకా అవి రేపు రాళ్ళు కొట్టిస్తలతో తీసుకొచ్చి వాళ్ళతోటి గుండ్లు వాళ్ళు కొట్టించేస్తే ఇంకా మనకి గుంతల పని అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజు వరకు అయితే. ఇంకా రాళ్ళు కొట్టతల్లో ఒక్కడ వచ్చేసాం అనుకోండి, అది కొట్టించేసి చిన్న చిన్న గుండ్లే అయిపోతుంది. 1 గంట పని 2 గంటల పని అయిపోతుంది అయితే. ఓకే, ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను మీకు రేపు మార్నింగ్ చెప్తాను కూడా.